నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరపాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపు. ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్రావు విజ్ఞప్తి. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. సీజ్ చేయబడిన వాహనాలకు జూలై 3వ తేదీన బహిరంగ వేలంపాట. ఎస్సీబీ సిఐ పట్టాభి చౌదరి వెల్లడి. జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరపాలని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపునిచ్చారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావుతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకు పెంచడంతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మరో 3,000 రూపాయలను కలిపి మొత్తం 7,000 రూపాయలు ఒక్కో లబ్ధిదారుడికి అందించనున్నామన్నారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా మొదటి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు కాబట్టి దీనిని పండుగ వాతావరణంలో జరపాలని కూటమి పార్టీల శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో నాయకులు తూటికుంట రాము, షేక్ యాకోబ్, కాసాని ప్రసాద్ పాల్గొన్నారు. సోమవారం 1వ తారీఖు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్లో 4,000 రూపాయలు చేస్తాం. మరి అలాగే నెల 3 ఎలక్షన్ టైంకి 3 నెలలు నెలకు 1,000 రూపాయల గారికి పెంచి అవి కూడా కలిపి మరి సోమవారం నాడు ఉమ్మడి కూటమి 7,000 రూపాయలని వికలాంగులకి, వితంతువులకి, పెన్షన్లు అందరికీ కూడా మరి ఇమ్మని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉమ్మడిగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్లు అన్నీ కూడా సోమవారం నాడు రిలీజ్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకుని మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి వాగ్దానాన్ని మరి ఆయన సోమవారం నెరవేరుస్తున్నారు. మరి ఆయనకి తెలుగుదేశం, బీజేపీ, జనసేన తరఫున మరి ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని పెన్షన్లు వినియోగించుకోవాలని చెప్పి మరి ప్రతి ఒక్కరికి మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టే టైం కూడా దగ్గరలోనే ఉంది. మరి పండుగ వాతావరణం వార్డులు గారు మరి ఉమ్మడి 3 పార్టీలు వారి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని జంగారెడ్డి సచివాలయం నుంచి సెక్రటరీలు అలాగే గ్రామ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో అభినందనమైన రోజు రేపు మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క పెన్షన్లని వినియోగించుకోవాలని చెప్పి తెలుగుదేశం, బీజేపీ, జనసేన తరఫున మేము ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి అందరికీ తెలియపరుస్తూ రేపు సోమవారం నాడు జూలై 1వ తారీఖు మన జంగారెడ్డిగూడెంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. మొన్న ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 లో భాగంగా పెన్షన్లు మే, జూన్, జూలై కలిపి 7,000 రూపాయల పెన్షన్ పండగ వాతావరణంలో, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, వితంతులు అందరికీ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెన్షనర్లందరికీ కూడా చాలా ఒక అద్భుతమైన మహా పండగ వాతావరణం. జంగారెడ్డిగూడెంలో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు వార్డు సచివాలయాల్లో చాలా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఒక మంచి పండగ వాతావరణంలో ప్రజలకి ఎవరైతే ఈ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సెక్రటరీల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ మీడియా పిలుపు ద్వారా అందరూ పాల్గొని దీన్ని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ప్రజలు మనకి అత్యద్భుతమైన మెజారిటీని, కనీవిరవరనే భారీ మెజారిటీ ఇచ్చారు. కూటమి అంటే ప్రజల యొక్క ఆకాంక్షలను చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నెరవేరుస్తున్నారు. కాబట్టి మనం దీన్ని ఒక చక్కని పండగ చేసుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పీపీవీ గంగాధర్రావు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ గంగాధర్రావు మీడియాతో మాట్లాడారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్లను మంజూరు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీస్ నడుపుతున్నామన్నారు. దీంతో పాటుగా ప్యాకేజీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కావున ప్రయాణికులు తమ సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఏఎం వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వారు ఈ పరిసర ప్రాంత ప్రజలు మరియు విద్యార్థుల సౌకర్యార్థం మరి స్కూల్స్ డివిజన్ దగ్గర నుంచి మరి పాసులు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఫ్రీ పాసులు ఆగస్టు వరకు ఇస్తాం. ఆగస్టు నెలాఖరు దాకా ఫ్రీ పాసులు ఇవ్వబడుతుంది. దానికి వారి యొక్క కళాశాల యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది. తెచ్చుకుంటే ఫ్రీ పాస్ ఇస్తాం. ఫ్రీ పాస్లు అనేటువంటివి లేడీస్కి వచ్చేటప్పటికి 10th క్లాసు లోపు బాలికలకి ఇస్తాం. అట్లాగే జెంట్స్కి వచ్చేటప్పటికి 7th క్లాసు లోపు బాలర్కి ఫ్రీ పాస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సెషన్ పాసెస్ మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ 3 రకాలుగా ఇస్తాం కన్సెషన్ పాసెస్. మరి ప్రస్తుతం అయితే చాలామంది వచ్చి తీసుకుంటున్నారు, జారీ చేయబడుతున్నాయి. మరి అందరూ కూడా స్టూడెంట్స్, ఈ పరిసరాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పాసెస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే రకంగా ఇంతకుముందున్న సర్వీస్ ప్రకారంగానే ఇప్పుడు కూడా మన నడుస్తాయి. బడి బస్సులు మన డిపో నుంచి 2 రూట్స్లో ఆల్రెడీ తిరుగుతున్నాయి. గంగవరం రూటు, కామైపాలెం రూట్లో 2 బడి బస్సులు తిరుగుతున్నాయి. అలాగే సర్వీస్ చూసుకుంటే మన విజయవాడ సెక్టర్, ఏలూరు, రాజమండ్రి ఇంతకుముందు ఉన్నట్లుగానే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు ఆపరేట్ అయినట్టు విధంగా జనాలగుండి డిపో నుంచి మరి ప్రతి పౌర్ణమి కూడా అరుణాచలం బస్సు అనేటువంటిది వేస్తున్నాం. మరి ఈ నెక్స్ట్ పౌర్ణమి కూడా బస్సు వెళుతుంది. మరి ఆసక్తి గల భక్తులందరూ కూడా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఒక 35 మంది ప్యాకేజీ టూర్కి ఉన్నట్లయితే వారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా మరి జంగారెడ్డిగూడెం డిపో ఆర్టీసీ డిపో వారు కల్పించుకుంటే రవాణా సౌకర్యం వినియోగించకుండా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేష్ మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. श्रीमद्वेंकटेश्वर स्वामिनः दिव्यानुग्रह प्रदानैत्यर्थम् अस्रमादमानस्य महेशनामधेयस्य धर्मपत्न्यानाम्या चिरञ्जीवनः दिनेशमहारावनामधेयस्य सह कुटुम्बानाम् अस्रमादमानस्य देकार्तिकनामधेयस्य सह कुटुम्बानाम्
గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. మన ఈ శనివారం సందర్భంగా ఉదయాన్నే సుప్రభాత సేవా కార్యక్రమం నిర్వహించుకొని తదనంతరం స్వామివారికి అలంకరణ, తర్వాత అర్చన తదితర కార్యక్రమాలు నిర్వహించుకొని నివేదన గోష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత భక్తులకి సర్వదర్శనాలు అలాగే అష్టోత్తర దర్శనాలు జరిపించుకున్నాం. ఈరోజు శనివారం సందర్భంగా పౌర్ణమి, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా జ్యేష్ఠ పౌర్ణమి ఆరుద్ర కార్తె కూడా ప్రారంభమైంది. కావున వరుడు కూడా సహకరించడంతో భక్తులు చక్కగా విశేషంగా స్వామివారిని దర్శించుకొని స్వామి అనుగ్రహం పొందారు. తదనంతరం ఆలయానికి విచ్చేసే భక్తులందరికీ తదియారాధన కార్యక్రమం జరిపినది. ఈ స్వామివారి కోరికలు ఎన్నో నెరవేర్చిన వారందరికీ తులాభార కార్యక్రమం అలాగే మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులందరూ సర్వదర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందారు. జయ శ్రీమన్నారాయణ. తమ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలకు జులై 3వ తేదీన బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ పట్టాభి చౌదరి తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎస్సీబీ స్టేషన్లో సిఐ పట్టాభిరామ్ చౌదరి మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ స్టేషన్ పరిధిలో పలు కేసులలో సీజ్ చేయబడిన వాహనాలకు జులై 3వ తేదీన వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేలంపాటలో వాహనం సొంతం చేసుకున్న ధరకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావున ఆసక్తి కలవారు ఈ వేలంపాటలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమిస్తే కేసుల్లో చిక్కుకోవడంతో పాటు వాహనాలను కూడా కోల్పోవాల్సి వస్తుందని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సిఐ పట్టాభి చౌదరి సూచించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ విజయవాడ వారి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో గత కొద్ది కాలంగా వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను సుమారు ఇప్పటి వరకు 24 వాహనాలకు సంబంధించి ఆక్షన్ ఆర్డర్స్ రావడం అయినది. ఈ 4-5 రోజుల్లో కూడా వచ్చే ఆక్షన్ ఆర్డర్స్ అన్నింటినీ కలుపుకుని జూలై 3వ తారీఖున బహిరంగ వేలం నిర్వహించబడుతుంది. ఈ వేలంలో పాల్గొనదలిచిన వారు ఒకసారి ఎస్సీ ముందుగానే ఒకరోజు ముందైనా సరే స్టేషన్ని సంప్రదించి మాకు వివరాలు తెలుసుకోగలరు. ఇది బహిరంగ వేలం జరుగుతుంది. ఆ రోజు జూలై 3వ తారీఖు ఉదయం 10:30కి బహిరంగ వేలం మొదలవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. బహిరంగ వేలంలో పాల్గొని వాహనాన్ని దక్కించుకున్న వారు యాక్చువల్గా ఏంటంటే ప్రతి వాహనానికి ఆర్టీఓ గారు ఒక నిర్దిష్ట రుసుము నిర్ణయించడం జరిగింది. దానికి ఒక అప్సెట్ ప్రైజ్ కేటాయించడం జరిగింది. ఆ అప్సెట్ ప్రైజ్ కి పైన బహిరంగ వేలం జరుగుతుంది. ఆ బహిరంగ వేలంలో వాహనాన్ని గెలుచుకున్న వాళ్ళు వాటకు తగ్గ రేటుతో పాటు జిఎస్టి కూడా కలిపి కట్టాల్సి ఉంటుంది. అలాగే అందరికీ తెలియజేయండి ఏమనగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో ఎటువంటి అక్రమ నాటుసారా, అక్రమ మద్యం, గాంజా ఇటువంటి రవాణా చేసిన వాటిని కలిగి ఉన్న వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ వాహనాలను కూడా మీరు సదరు కేసుల్లో వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సో అలా సీజ్ చేసిన వాహనాలే ఇవన్నీ మనకి ఇప్పుడు బహిరంగ వేలంకి వచ్చినవి. సో కాబట్టి అటువంటి నేరాలకు పాల్పడవద్దు, మీ వాహనాలు ఆస్తుల్ని కోల్పోవద్దు, కేసులు పెట్టించుకుని జైలు పాలవ్వద్దని కోరటం జరుగుతా ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భరతమాత బానిస విముక్తికై 27 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ఎస్ఎఫ్ఎస్ఐ డివైఎఫ్ఎస్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు ఎస్ రాజేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జి సూర్యకిరణ్ మాట్లాడుతూ అల్లూరి జయంతిని జిల్లాలోని యువతీ యువకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించాలన్నారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా యువత పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎస్కే మాబు సుబాని, మండల కార్యదర్శి ఎం వెంకటరాజు, ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా కమిటీ సభ్యులు వినోద్, పి పోతురాజు, ఎం మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి జూలై 4వ తారీఖున జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు కూడా అందరూ ఐక్యమై ఈ జయంతిని జయప్రదం చేయాలని తెలియజేస్తూ మనం ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కానీ ఇతర యువజనులుండే క్రికెట్ వాలీబాల్ టీముల్లో కానీ ఉన్నటువంటి ప్రతి ప్రదేశాల్లో కూడా ఎవరికి వారే స్వతంత్ర సమరయోధులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారిని జ్ఞాపకాన్ని స్ఫూర్తిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకునేందుకు అందరూ అనుగుణంగా పనిచేయాలని, భారతదేశాన్ని రక్షించుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు 50,000 రూపాయల విలువైన సర్వే పరికరాలను కాకినాడకు చెందిన బాదం సుందర్రావు సమకూర్చారని ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. దాతలు అందజేసిన పరికరాలను కళాశాల వద్ద ప్రదర్శించారు. విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాత సుందర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ విభాగాధిపతి ఆర్ రమేష్ బాబు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ శనివారం సందర్శించారు. ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆమెకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ
ఆలయ ప్రాంగణంలో ఆమె ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువై ఉన్న స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ డిప్యూటీ ఈవో బాబురావు ఆమెకు స్వామివారి మెమొంటోను ప్రసాదాలను అందజేశారు. మేడం మరి ఒకసారి చూడండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆర్&ఆర్ ప్యాకేజీ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం సూర్యతేజ, ఇరిగేషన్, గృహ నిర్మాణ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వివరాలు, నిర్వాసితులకు అమలు చేస్తున్న ఆర్&ఆర్ ప్యాకేజీ వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఆర్డీఓలు కాజావలి, కె అద్దయ్య, గృహ నిర్మాణ సంస్థ పిడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. Coffer dam madhilo unna area lo main dam will be construct madam. Yes madam. Yes madam. Construction work they are doing. Yes madam. This is the reservoir ponding area madam. This is the hill madam. So this approach we have to expect. That is done or it is yet to be done? The excavation was done madam. The lining work is done. This is the another channel on left side madam. From left canal from starts here madam up to Visakhapatnam 190 kilometers. Okay. So right main canal was already expected madam. రాజీకి ఆమోదయోగ్యమైన కేసులన్నింటినీ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి మంగకుమారి తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని రకాల సివిల్ కేసులతో పాటు క్రిమినల్ కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ లోక్ అదాలత్లో వర్చువల్ విధానం ద్వారా కేసులను పరిష్కరించుకునే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 కోర్టులలో ఏర్పాటు చేశామని తెలిపారు. కక్షిదారులు జిల్లాలో ఎక్కడి నుండైనా తమ కేసులను ఈ వర్చువల్ విధానం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. దీని ద్వారా సమయంతో పాటు డబ్బును ఆదా చేసుకోవచ్చని వివరించారు. అలా కాకుండా ఇక్కడ ఇద్దరికి సమన్వయంలోనే గొడవలు వచ్చేస్తున్నాయి, కొత్త తోబుట్టువుల మధ్యలోనే. దానికి కారణాలు అనేకం ఉంటాయి. ఏం చేస్తే మనకు కష్టం అనిపిస్తుందో ఆ పనిని మనం ఇద్దరు పరిష్కరించుకోగలిగితే నాకు తెలిసి ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కేసు పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి లేకుండా మీకు ఏ విధమైనటువంటి వ్యయం అవ్వకుండా తప్పకుండా మీరు ఈ కేసుని పరిష్కరించుకొని తిరిగి వెళ్తారని ఆశిస్తుంది. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కేసులు మనం అంటే రాజీ మార్గంలో పరిష్కరించుకోవటం, ఇది ఎందుకోసం అనేది కూడా మీ అందరికీ ఇప్పుడుగా మనం 87 నుండి కూడా మీ అందరికీ విస్తారంగా తెలియజేయడం జరిగింది. రాజీ యొక్క ఉద్దేశం ప్రజల్లో సంక్షేమము, సద్భావము, ఆనందకరమైన వాతావరణం ఇవి కలిసి
తీవ్రమైన కేసులు అందులో లేవు కానీ తర్వాత వాటి మోటార్ వెహికల్స్ యాక్ట్ కానీ కేసులు బాధ్య హక్కుల ప్రకారం కానీ తర్వాత హక్కుల విషయంలో ఆస్తి విషయాల హక్కులు తర్వాత అప్పులు రుణాలు ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని మీకు ఉన్నంత వరకు ఏ కేసు అయినా కూడా ప్రశాంతంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం మీరందరూ పోలీస్ విభాగం నుంచి కానీ రెవెన్యూ నుంచి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడును టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన పల్లా శ్రీనివాస్ యాదవ్ ను జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మాజీ మంత్రి పీతల సుజాతతో కలిసి షేక్ ముస్తఫా, వందన హరికృష్ణ, ఎడ్లపల్లి ఏడుకొండలు, కంచర్ల గణేష్లు వారిని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావుతో జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ భేటీ అయ్యారు. శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వీరు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరపాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపు. ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్రావు విజ్ఞప్తి. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. సీజ్ చేయబడిన వాహనాలకు జూలై 3వ తేదీన బహిరంగ వేలంపాట. ఎస్సీబీ సిఐ పట్టాభి చౌదరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.